రైతుల విషయంలో కూటమి సర్కార్ రాక్షసత్వం ప్రదర్శిస్తోందని కనీసం యూరియా కూడా ఇవ్వాలని అసమర్థ ప్రభుత్వం ఇదని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఆయన పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ సుదీర్ఘ పాలనా అనుభవం ఉందని పదే పదే చెప్పుకునే చంద్రబాబుకు వ్యవసాయ సీజన్లో రైతులకు ఏ మేరకు ఎరువులు కావాలో ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా యూరియా కొరత, పంటలకు మద్దతు ధరలపై అన్ని ఆర్టీఓ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించి డిమాండ్ పత్రాలను సమర్పిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతాల్లో ఈ రైతులతో కలిసి యూరియా గురించి ఇప్పటికీ చాలా అధికారులను కలవడం, వాళ్ళ మీద ఒత్తిడి చేస్తూ ఉన్నాం. అయినప్పుడు కామన్గా రాష్ట్రం అంతా కూడా రేపు 9వ తేదీ నాడు అన్ని ఆర్టీఓ ఆఫీసుల్లోనూ రైతాంగంతో రైతు సంఘాలతో కలిసి రైతుల కోసం యూరియా తాలూకా డిమాండ్ మీద వెంటనే ఫుల్ఫిల్ చేసి అందుబాటులో తేవడానికి ఒక కార్యాచరణ రూపొందించి 9వ తేదీన ఆర్టీఓ ఆఫీసులకి వినతి పత్రాలు ఇవ్వాలని మనం నిర్ణయించాం. యావత్ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రులందరికీ కూడా సంబంధించిన ఒక ఫ్యాక్టరీ 32 మంది బలిదానాలతో వచ్చిన ఫ్యాక్టరీ అది. ఎంతోమంది పెద్దలు దానికోసం ప్రాణత్యాగాలు చేయడం